అమ్మ కోరుకున్న కూతురు కాదు, నాన్న కోరుకున్న కొడుకు కాదు. బ్రహ్మ రాసిన తలరాతలో కలం జారిపడ్డ సిరామరక వీళ్ళు. మగవాడి చర్మాన్ని కప్పుకుని ఊపిరాడక గిలగిలాడుతున్న ఒక ఆడపిల్ల ఆర్తనాదం ఎలా ఉంటుందో చెప్తాను. వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడలేదు, నీలాగే నాలాగే అమ్మ గర్భంలో నుంచి వచ్చారు. కానీ దేవుడు రాసిన స్క్రీన్ ప్లేలో జరిగిన చిన్న ప్రింటింగ్ మిస్టేక్. వాళ్ళు బయట చూస్తేనేమో కండలు తిరిగిన పౌరుషం, లోపల తొంగు చూస్తే కాటుక కరిగిపోతున్న ఆడతనం. మగాడి బాడీలో సున్నితమైన ఆడపిల్ల మనసు ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? ఆ ఉక్కిరి బిక్కిరి తట్టుకోలేక, ఆ నరకం భరించలేక వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కాదు మనం గెంటేస్తాం. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తేడా అని తెలియగానే కన్న పేగే పామై కాటేస్తుంది. సొంత ఇల్లే శత్రువుల కోటలాగా మారినప్పుడు ఆ పసి ప్రాణం ఎక్కడికి వెళ్ళాలి? అందుకే జమాత్ అనే మరో ప్రపంచానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది సర్జరీ కాదు, పునర్జన్మ. మత్తు మందు కూడా సరిగ్గా లేకుండా రక్తం కారేలా తొడల మధ్యలో ఉన్న మగతనాన్ని కసాయివాడు మేకతల నరికినట్టు నరికి స్త్రీగా మారే ఆ క్షణం, ఆ నొప్పి ప్రసవ వేదన కంటే 100 రెట్లు ఎక్కువ. వాళ్ళ లోకమే వేరు, వాళ్ళదో ప్రత్యేక ప్రపంచం. అక్కడ గురువులే తల్లిదండ్రులు, తోటి వాళ్ళే తోబుట్టువులు. అయితే ఇక్కడ ఉద్యోగం ఎవరిస్తారు? ఏ ఆఫీస్ తలుపు తెరుస్తుంది? అందుకే వాళ్ళు సిగ్నల్ దగ్గర నిలబడతారు, చప్పట్లు కొడతారు, షాపుల ముందు అడుక్కుంటారు. అది భిక్షం కాదు, ఈ సమాజం వాళ్ళని వెలివేసినందుకు కట్టిన జరిమానా. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎవరికైతే పిల్లలు పుట్టే అదృష్టం లేదో వాళ్ళే వచ్చి మన పిల్లల్ని దీవిస్తారు. సమాజం ఎవరినైతే అపశకునం అని చీకొడుతుందో శుభకార్యాల్లో వాళ్ళే వచ్చి ఆశీర్వదిస్తారు. వాళ్ళ కోపం, వాళ్ళ శాపనార్థం, వాళ్ళ బూతులు అవన్నీ చూసి నువ్వు భయపడతావు. అది వాళ్ళ అహంకారం కాదు. నడి రోడ్డు మీద బట్టలు ఓడిదేసి ఏడిపించిన సమాజం మీద వాళ్ళకున్న కసేది. భయపెడితే బ్రతకలేమని చెప్పి భయపెట్టి బ్రతికి నేర్చుకున్న దెబ్బతిన్న పులులు వాళ్ళు. అన్ని దాటుకుని అవమానాలు భరిస్తూ రోజు చస్తూ బ్రతికిన జీవి చివరికి చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎప్పుడు చూసి ఉండవు, నీకు ఆ ధైర్యం కూడా లేదు. వాళ్ళ చావు ఒక పెద్ద సీక్రెట్. చీకటి పడిపోయిన తర్వాత, లోకం నిద్రపోయిన తర్వాత వాళ్ళ శవాలను తీసుకెళ్లి పూలు చల్లరు, ఆ శవాన్ని చెప్పులతో కొడతారు. ఎందుకు తెలుసా? ఆ దేవుడికి వినపడేలా, ఆయన చెవులో రక్తం కారేలా చెప్పడానికి. ఒరే సృష్టికర్త, మా బ్రతుకుని ఎలాగో నాశనం చేసావు, మళ్ళీ ఇంకొక జన్మంటూ ఉంటే ఇలాంటి శాపం మాకు ఇవ్వద్దు అని చెప్పే వార్నింగ్ అది. శివుడిలో సగభాగం పార్వతి అంటే అర్ధనారీశ్వరుడు అని దండం పెడతావు. మరి అదే రూపం నీ కళ్ళ ముందు రక్తపు మాంసాలతో కనిపిస్తే ఎందుకు చీకొడుతున్నావు? సృష్టిలో ఆడ మగ అనే 2 గీతల మధ్య దేవుడు దాచిపెట్టిన 3వ అద్భుతం వీళ్ళు. గుర్తుపడదా